అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారకులైన నేతలపై అధిష్టానం చర్యలు చేపట్టనుందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 420 పాలన జరిపినందుకే ప్రజలు పక్కన పెట్టారన్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ ఏ అవకాశం ఇచ్చినా పనిచేస్తానంటున్న సునీతారావుతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చెప్పండి సునీతారావు గారు, ఎట్లా అనిపించింది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఎం హోదాలో తొలిసారిగా చేపట్టిన టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ విస్తృత సమావేశం? చాలా విషయాలు డిస్కస్ చేశానండి. బేసికల్గా అయితే రాబోయే ఎంపీ ఎలక్షన్స్ పైననే మా ఫోకస్ అంతా ఉంది. సో దాని పట్ల దశ దిశ అనేది వాస్తవంగా ఈరోజు వారు ఆ స్థానంలో కూర్చోవడానికి కారణము ప్రజలు, కార్యకర్తలు. అంటే కార్యకర్తల ఆయన బలం కాబట్టి ఆ కార్యకర్తలతో మనం చేసుకున్న పని ఈరోజు ప్రజల దగ్గరికి మనం తీసుకుపోయిన 6 గ్యారెంటీసే కానీ, మన మేనిఫెస్టో కమిటీ వర్కౌటే కానీ, సో ఇవన్నీ అంశాలు, వేరియస్ అంశాలు చర్చలోకి వచ్చాయి. దాంట్లో భాగంగా ఒక రెజల్యూషన్ ఏంటంటే సోనియా గాంధీ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు తెలంగాణ నుంచి. సో అదొకటి ఏకగ్రీవ తీర్మానం చేశారు. రెండోది మన దీపదాస్ మున్షి గారు ఇన్ఛార్జిగా వచ్చారు. మాణిక్రావు ఠాక్రే గారు వేరే దగ్గర ఇన్ఛార్జిగా వెళ్ళారు. వారికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 420 కాంగ్రెస్ 420 హామీలని ఒక పుస్తకం విడుదల చేసింది. దాన్ని ఎట్లా చూస్తారు? చూడండి, వాళ్ళకి నిజంగా కూడా ఒక నెల రోజులు కాలేదు. అంత ఆత్రం ఏంటండి? 420 ఏం చూసారని చెప్పి వాళ్ళు చేసిన 420 పనుల కంటే ఇదేమన్నా ఎక్కువనా అని అడుగుతున్నా. ఒకటే మాట అడుగుతున్నా, ఇప్పుడు వాళ్ళు చేసిన 420లు ప్రజలు చూపిస్తారు, అదే ఎక్కువ వాళ్ళకి. మాకు ప్రజల నుంచి స్పందన మంచిగా వస్తుంది. విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు కాంగ్రెస్కి పట్టం కడుతున్నారు. ఎంపీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి పట్టం కడతారనే భయంతో 420 బుక్ రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏం ఆరోపిస్తుందంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే. కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పొగుడుతున్నాడు. కాబట్టి తెలంగాణ గణం విలబడాలంటే, పార్లమెంటులో మన గణం విలబడాలంటే బీఆర్ఎస్ ఎంపీలే గెలవాలి అంటున్నారు. అవునా? తప్పండి. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఆ ముగ్గురు బీ టీమే. మాతో కలిసి ఉంటే మాకు ఇట్లా మెజారిటీ ఇచ్చేవాళ్ళే కాదు, మమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టే వాళ్ళే కాదు. బండి సంజయ్ కానీ, కేసీఆర్ కానీ ఒకటే. కిషన్ రెడ్డి అదే మాట మాట్లాడినా నేను. ఇన్నిసార్లు ఇన్ని గొడవలు అయినప్పుడు టిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయకపోవడము, చాలా ప్రాజెక్ట్స్ పైన ఎంక్వైరీలు వేయకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిది ఎంక్వైరీలు వేయకపోవడం, ఇవన్నీ ఏం సంకేతము? ఇక్కడ నుంచి ఫండ్ పోతుంది, అక్కడ నోరు మూసుకొని కూర్చున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ ఎంక్వైరీ చేస్తామంటే మాకు పంపించమని చెప్పు, మేము రెడీగా ఉన్నాం టేకప్ చేయడానికి. అంటే ఎందుకు మళ్ళీ సంచులు దండుకోవడానికి? సో అది తప్పండి. మేము అనేది ఏంటంటే ఆ ముగ్గురు పీ టీం కాబట్టి చాలా సార్లు మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ అదే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ నుంచి వచ్చే వాళ్ళే ఉన్నారు తప్పించి ఇక్కడ నుంచి పోయే వాళ్ళే. తెలంగాణ ప్రయోజనాల గురించి పార్లమెంటులో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గళం ఎత్తే పరిస్థితి ఉండదు అంటున్నారు. అవునా? 100% అది తప్పు. వాళ్ళకు ఉండదేమో అనిపిస్తుంది నాకు. పాపం బీజేపీ వాళ్ళు వెక్స్ అయిపోయి ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆ ఎఫ్ఎఫ్ మూవీ ఒకటి వచ్చింది చూడ, అట్లా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు పాపం. కేటీఆర్ అంటున్నాడు ఈ మాట, కాంగ్రెస్ బీజేపీ పార్లమెంట్ లో తెలంగాణ గురించి కొట్లాడలేరు అంటున్నారు. అవునా? పార్లమెంట్ గురించి కొట్లాడలేదు. ఈయన ఎక్కడ ఉండే అండి? ఇంతకన్నా ముందు ఎక్కడుండే? ఏ రోజన్నా పోరాటాలు చేసిండా? ఏ రోజన్నా తెలంగాణ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిండా? వచ్చి అప్పనంగా కుర్చీ ఇస్తే అయ్యే ఎక్కి కూర్చున్నాడు. ఆయన మా గురించి మాట్లాడడం తప్పు అని నేను అంటాను. దీని మీద పార్టీ ప్రక్షాళన చేసే దిశగా ఉందని కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చెప్తున్నారు. అలాగే పార్టీ లాయల్ గా ఉన్నాను, ఈ అవకాశం ఇచ్చినా తాను సమర్థవంతంగా పనిచేస్తున్న విషయాలు చెప్తున్నారు. అలాగే విస్తృత స్థాయి సమావేశం చాలా పార్లమెంటు ఎన్నికలకు పార్టీ శ్రేణులను ఒక దిశానిర్దేశం చేసింది, ఒక ఉత్తేజాన్ని నింపింది అన్న విషయం కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్, హైదరాబాద్.